మధు. కొండా మురళి సొంత పార్టీ నేతలని టార్గెట్ చేసి తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం అందరికీ తెలిసిందే. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. అయితే దీంతో ఆయా నేతలు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో నేడు మంత్రి కొండా సురేఖ, మురళి కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తో భేటీ అయ్యారు. తమ వ్యాఖ్యలపై ఇన్ఛార్జికి వివరణ కూడా ఇచ్చారు. అయితే ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కి 16 పేజీల లేఖ సమర్పించారు. కొండా మురళి లేఖలో, నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని, 44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ నడుస్తూనే ఉంది. ఒకటి గురించి నేను కామెంట్ చేయను. నాకు ప్రజాబలం ఉంది. నాకు భయపడకపోతే నాపై 23 కేసులు పెట్టకపోయేవాళ్ళు. పోటాడడానికి కేసులకి నేను భయపడడం లేదు. నాకు భయం లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నది. ఆయన నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు. నాయని రాజేందర్ రెడ్డి చేసిన బొంగేం కాదు అనే వ్యాఖ్యలకు ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారు కొండా దంపతులు. అయితే కొండా మురళి మాట్లాడుతూ, రేపు జరగబోయే మీటింగ్ పై చర్చించాం. రేపు వరంగల్ నుంచి ఎంతమంది వస్తారనేది చర్చించాం. కాంగ్రెస్ పార్టీని బ్రతికించడం నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం నా ఉద్దేశం. పని చేసే వాళ్ళపైనే రాళ్ళు విసురుతారు. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ గెలిచేలా ఎమ్మెల్యేలను మళ్ళీ వరంగల్లో గెలిపించడం కూడా నా బాధ్యతే. నేను ఎవరికి భయపడేదే లేదు. నేను బీసీ కార్డు పైనే బ్రతుకుతున్నాను. రోజు 500 మంది ప్రజలకు భోజనం పెడతాను. ప్రజల సమస్యలు తీర్చేందుకు ముందుంటాను. కాబట్టి ప్రజలు నా వెనక వస్తున్నారు. ఎలాంటి గ్రూప్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. నా కూతురు ఎక్కడి నుంచి పోటీ చేయడం లేదు. ఒక్కొక్కరి ఆలోచన ఒక్కొక్కలా ఉంటుంది. అయితే మా కూతురు అనుకునేది నాకు అస్సలు తెలియదు. మా కూతురు తొందరపడి అన్నదేమో, ఆలోచించన్నదో నాకైతే తెలియదన్నారు కొండా సురేఖ. అయితే కొండా సురేఖ మాట్లాడుతూ, నా కూతురు పరకాల నుంచి పోటీ చేస్తా అని చెప్పడంలో తప్పులేదు. టికెట్ ఆశిస్తున్నది తను. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. కొండా మురళి సురేఖ దంపతులకు వారసురాలు నా కూతురు. తన భవిష్యత్తు ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించే అవకాశం తనకుంది. అయితే తన ఆలోచనను మేము కాదనలేం. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తామని కూడా వారు చెప్పుకొచ్చారు. ఇక్కడ వారు అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లేకపోతే బెదిరిస్తున్నట్టు కూడా అర్థం కావట్లేదు. సో నా బలగం ఇంత, నా కూతురు ఖచ్చితంగా పోటీ చేస్తుందని చెప్పకనే చెబుతున్నారు కొండా దంపతులు. మరి ఏం జరగబోతుందో వెయిట్ చేసి చూద్దాం. మరి ఇటువంటి విషయాల్లోనే కాంగ్రెస్ లో రచ్చ రేపుతుందా, లేకపోతే వీరినే కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తారా, లేకపోతే అధిష్టానం చర్యలు తీసుకుంటుందా? మరి వెయిట్ చేసి అయితే చూద్దాం. ఏదేమైనా కానీ ఈ రోజు అయితే మీనాక్షి నటరాజన్ ముందరైతే వీళ్ళు నివేదికనైతే అర్పించడం జరిగింది. మరి మీనాక్షి నటరాజన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మనమంతరం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.